మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మనుష్యులలో బలవంతులైన వారిని బాహుబలులు అంటున్నారు. సాహస కార్యాలు చేసేవారు, అనేక మంది ఎదుట తమ యొక్క బల ప్రదర్శనను చూపించేవారు ఈరోజు మనుష్యులలో చాలామంది ఉన్నారు. మనకంటే గొప్పగా, మనకంటే బలముగా, మనకంటే యుక్తిగా ఎవరైనా ఏదైనా రంగంలో ప్రదర్శన చేస్తే చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా అలా ప్రదర్శన ఇచ్చిన వారిని చూచి బాహుబలి అంటుంది. బాహుబలి అనగానే సాధారణంగా సినిమా టైటిల్ చాలామందికి గుర్తొస్తుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో మన తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మందికి పరిచయమైనటువంటి సినిమా బాహుబలి. బాహుబలి అనగానే ఒక సినిమా గుర్తొస్తున్నది, ఒక యాక్టర్ గుర్తొస్తున్నాడు. రియాలిటీలోనికి వెళితే మనుషులలోనే రియల్ బాహుబలులు ఉన్నారని వార్తా కథనాలలో చాలాసార్లు మనం వింటున్నాం. అయితే అసలైన బాహుబలిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది. పరిశుద్ధ గ్రంథం ఈరోజు వ్రాయబడినటువంటి గ్రంథం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు చరిత్ర అంశములను పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు పలికినటువంటి దేవుని సంగతులను వ్రాయించి ఉంచాడు. అదే పరిశుద్ధ గ్రంథం. ఈరోజు అసలైనటువంటి బాహుబలిని గూర్చి దేవుని మాటలలో మనం నేర్చుకుందాం. దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును నేర్చుకుంటున్నటువంటి క్రమంలో యోబు గ్రంథంలో 38, 39, 40, 41 అధ్యాయాలలో దేవుని యొక్క సంగతులను, దేవుడు స్వయంగా మనిషిని ప్రశ్నిస్తున్నటువంటి విధానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ భాగములో యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అధ్యయనం చేద్దాం. ఈ వాక్య భాగంలో దేవుడు మనుషులను ఏమని ప్రశ్నిస్తున్నాడో, దైవశక్తిని గూర్చి మనుషులకు దేవుడు ఏ విధంగా నేర్పిస్తున్నాడో మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథములను తెరచి యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వాక్యం. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? దేవుని ఎదుట తప్పుడు మాటలాడుతున్నటువంటి మనుషులను, దేవుని మాటలను పట్టించుకొని మనుషులను, మొత్తంగా ఈ నర సమాజాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే,
దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఈరోజు మనుష్యులలో అనేక మంది కోటానుకోట్లుగా బాహుబలి అంటే ఎవరనుకుంటున్నారు? మనుషులలోనే ఎవరైనా బలవంతులుంటే, ఎవరైనా యుక్తిపరులుంటే, ఎవరైనా తెలివైన వారుంటే, ఎవరైనా అందరినీ అన్నింటిలోనూ అధిగమించిన వారుంటే వారు బాహుబలులు అనుకుంటున్నారు. అంటే మనుషులలోనే ఒక మనిషిని బాహుబలిగా చూపిస్తున్నారు. దేవుడేమంటున్నాడు? నాకు కలిగి ఉన్న బాహుబలము నీకుందా అని అడుగుతున్నాడు. అంటే దేవునికి కూడా బాహుబలం ఉన్నది. దేవుని బాహుబలమును ఎవరైనా గుర్తించగలిగారా? ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యం, ఆయనకున్నటువంటి బలాతిశయము ఎవరైనా గుర్తించగలిగారా? ఎవరైనా జ్ఞాపకాలను ఉంచుకున్నారా? ప్రపంచం అంతా ఒక సినిమాను కొనియాడింది. ప్రపంచంలో ఉన్న వారందరూ ఎవరైనా మనుషులు సాహసాలను చేస్తుంటే ఇదిగో వీరు రియల్ బాహుబలులు అని వారిని గూర్చి వార్తా కథనాలలో చూపిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు వ్రాయబడినా సరే, ప్రకృతిలో మన చుట్టూ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు దేవుని యొక్క బాహుబలమును వివరించుచున్నా సరే, మనుషులలో ఎందరూ దేవుని యొక్క బలాతిశయమును గూర్చి మాట్లాడుతున్నారు? మనుషులలో ఎందరూ దేవుని బాహుబలమును గూర్చి ప్రకటించుచున్నారు? ఈ సందర్భంలో మీరు ఆలోచన చేయాలి. వార్తా కథనాలలో చూడండి, అప్పుడప్పుడు రియల్ బాహుబలి అని చూపిస్తూ ఉంటారు. అంటే సినిమాలో మీకు చూపించినటువంటి బాహుబలి అంతా కూడా డూప్లికేట్, డూప్ల సహాయంతో వారు తెర మీద కనిపిస్తున్నారు. వారు నటించి అది నిజం అన్నట్టుగా మీకు చిత్రీకరించి చూపిస్తున్నారు. అది సినిమా. నిజ జీవితంలో ఆయా పరిస్థితులలో రియల్ బాహుబలులు ఉన్నారు ఇదిగో అని వార్తా కథనాలలో అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. ఒకసారి వరదలు వచ్చాయి. వరదలలో ఒక వ్యక్తి తన బిడ్డను 2 చేతులతో పైకెత్తి పట్టుకొని ఆ వరద నీటిలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఫోటో క్లిక్ అనిపించారు. ఆ ఫోటోను చూపిస్తూ, ఆ వీడియోను చూపిస్తూ ఇదిగో రియల్ బాహుబలి అన్నారు. అంటే నీటిలో తన బిడ్డను తన చేతులతో ఎత్తుకొని ఆ ప్రవాహంలో ఈదుకుంటూ వస్తున్నాడు, ఇతడు రియల్ బాహుబలి అన్నారు. అలాగే మరో సందర్భంలో ఒక వ్యక్తి బాణాలేస్తున్నాడు. విలువిద్యను చక్కగా నేర్చుకున్నాడు. ఆర్చరీ బాణాలేస్తున్నాడు. గురి తప్పకుండా బాణం వదులుతున్నాడు. అలాగే ఒకేసారి 3 బాణాలను గురి మీదకు వదులుతున్నాడు. ఆ వ్యక్తిని చూపించి ఇదిగో ఇతడు రియల్ బాహుబలి అంటున్నారు. మీరు సినిమాల్లో చూసినటువంటి బాహుబలి కాదు, రియల్ బాహుబలి అంటున్నారు. ప్రజలకున్నటువంటి ఈ ఆలోచనలన్నిటినీ తలదన్ని దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఈ చక్కని విషయాలను మీరు ఆలోచన చేయగలిగితే ఇది స్వయంగా దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి తీరు. ఇది దేవుని మాట. దేవునికి ఉన్నటువంటి బాహుబలము మనుష్యులలో ఎవరికైనా ఉన్నదా అని అడుగుతున్నాడు దేవుడు. మనిషి యొక్క బాహుబలం ఎంత? మనిషి యొక్క బాహుబలం ఎంత? ఇదంతా ఒక నటనగా చూపించుకోవటానికి, ప్రజల మధ్య పేరు తెచ్చుకోవటానికి, కొనియాడబడటానికి, వార్తలలోనికి ఎక్కటానికి సరిపోతుందేమో కానీ నిజానికైతే ఏ కాలములోనైనా అసలైనటువంటి బాహుబలి అనగానే దేవుడే గుర్తుకు రావాలి. దేవునికున్న బాహుబలము ముందు ఎవరి శక్తి, ఎవరి బలము కూడా సరిపోదు. ప్రపంచమంతా కట్టకట్టుకుని దేవుని ముందు నిలబడినా సరే, కోటాను కోట్ల మంది మనుషులు కట్టగట్టుకుని ఒకేసారి దేవుని ముందు నిలబడినా సరే, వారి బలమంతా కలుపుకున్న దేవుని బలం ముందు ఏమాత్రం ఎన్నికకు రాదు. అందుకే అనునిత్యం మనిషి దేవుని బాహుబలమును కీర్తించాలి. దేవుని బాహుబలము మీద ఆధారపడాలి. దేవుని బాహుబలమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకు ఆయనను కీర్తించాలి? ఎందుకు ఆయనను ఘనపరచాలి? ఎందుకు ఆయన యొక్క బాహుబలమును గూర్చి జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఆయన మాటల యందు మనం లక్ష్యం ఉంచడానికి.
ఆయన మాటలను మనం ఎప్పుడు విశ్వసించగలం? ఆయన అనుగ్రహించిన రక్షణలోనికి మనం ఎప్పుడు ప్రవేశించగలం? ఆయన ఉన్నతుడు అని మనఃపూర్వకంగా నమ్మినప్పుడు, ఆయన బాహుబలి అని మనం హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు, లేదంటే ఆయన మాటల మీద మనకు విశ్వాసం ఉంటుందా? ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకోగలమా? అందుకే దేవుడు ఈ విధంగా విశ్వాసం ఉంచమంటున్నాడు. ఆయన బాహుబలమును గూర్చి తెలుసుకొని భయపడుతూ ఆయన మాటలను అంగీకరించి ఆ మాటల ప్రకారం నడుచుకోమని దేవుడు తెలియచేయటంలో ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఇదే. మనుషులను రక్షించాలని దేవుడు కోరుకుంటూ ఆయన బాహుబలమును గూర్చి ఆయన తెలియజేశాడు. అంతే తప్ప ఆయన దగ్గర ఉన్నటువంటి బలమును పేరు ప్రఖ్యాతల కోసం ఆయనేమీ ప్రచారం చేసుకోవడం అనేటువంటిది కాదు. దేవుని బాహుబలమును గూర్చి మనుషులు ఎప్పుడైతే తెలుసుకుంటారో దేవుని మాటల మీద విశ్వాసం కలుగుతుంది. దేవుని కొరకు బ్రతకటానికి చివరి వరకు వారు నిశ్చయించుకొని దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటారు. ఇదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. చరిత్రలో మనకు మునుపు జరిగినటువంటి 1000 సంవత్సరాల చరిత్రలో దేవుడు ఐగుప్తీయుల బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో బయటకు తీసుకొస్తున్నప్పుడు అప్పటికే ఐగుప్తు దేశమును ఇశ్రాయేలీలందరినీ బానిసలుగా చేసుకుని ఐగుప్తు దేశమును పరిపాలిస్తున్నటువంటి ఫరో ఇశ్రాయేలీయులను బయటికి పంపను అంటున్నప్పుడు వాడి గర్వమును అణచటానికి దేవుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయులందరికీ బహుబాధలను పంపించాడు. ఒక దేశం దేవుని యొక్క బాహుబలము ముందు కకావికలం అయిపోయింది, నిలబడలేకపోయింది. ఫరో మరియు అతడి వెనక ఉన్నటువంటి సైన్యం, అతని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి శకునగాండ్రు, మాంత్రిక విద్య తెలిసిన వారు, వీరందరూ కలిపి కట్టుకుని వచ్చినా కానీ దేవుని యొక్క శక్తి ముందు వారు నిలబడలేకపోయారు. ఈ ఉదాహరణ దేవుడు తెలియజేశాడు. చరిత్ర సందర్భముగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాయించాడు. అనేక పర్యాయములు ఫరో యొక్క హృదయము కఠినమైపోయింది, మారినట్టే మారాడు, మరలా వెనకడుగు వేసేవాడు, మరలా కఠినమైపోయేవాడు. చివరకు ఐగుప్తీయుల యొక్క జ్యేష్ఠ కుమారులందరూ కూడా మరణించేసరికి, ఫరో కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు మొదలుకొని ఐగుప్తీయుల యొక్క కుటుంబాలన్నింటిలోనూ జ్యేష్ఠ కుమారుడు మరణించేసరికి ఇక ఇశ్రాయేలీయులను విడిపించక తప్పలేదు, వదిలిపెట్టక తప్పలేదు. ప్రియులారా, దేవుడు జరిగించినటువంటి ఎన్నో అద్భుతాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. దేవుని బాహుబలము ఆ సందర్భాలలో మనం గమనించాలి. ఒక చక్కని సందర్భాన్ని మనం తీసుకుందాం, ఉదాహరణగా మనం నేర్చుకుందాం. అక్కడ ఏం జరిగిందో, అక్కడ ప్రయోగింపబడినటువంటి మాటలు చక్కగా మనం ఆలోచన చేస్తే దేవుని బాహుబలమును గూర్చి మనకు అర్థమవుతుంది. నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వాక్యం నుండి. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. ఐగుప్తీయులను ఏలుతున్నటువంటి ఫరోకు బుద్ధి చెప్పటానికి దేవుడు ఒక మహత్కార్యాన్ని ఆ దేశంలో చూపించాడు. చాలా అద్భుతాలను, చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను దేవుడు జరిగిస్తున్నాడు. ఆ క్రమంలో
ఒకానొక అద్భుతం ఏంటంటే, మోషేతో దేవుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. మీ కర్ర తీసుకోండి, ఆ కర్రతో ఈ దేశపు ధూళిని కొట్టండి. చాలా సులువుగా చెప్పాడు దేవుడు. మోషే అహరోనులు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చాలా సులువుగా చెప్పాడు దేవుడు. కానీ దేవుడు తన శక్తి చేత జరిగించిన కార్యక్రమాన్ని చూస్తే ఐగుప్తు దేశం అంతా కూడా విలవిలలాడిపోయింది. విలవిలలాడిపోయింది. ఇదేమైనా చిన్న కార్యక్రమం అనుకుంటున్నారా? ఇదేమైనా సామాన్యమైన కార్యక్రమం అనుకుంటున్నారా? లోకంలో ఒక మనిషి మనుషుల మధ్య ఏదైనా ఒక సాహసాన్ని చేసి చూపిస్తే రియల్ బాహుబలి అంటున్నారు. ఇక్కడ ఐగుప్తు దేశము యొక్క అధినేత ఉన్నాడు, ఫరో. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రు ఉన్నారు. అంటే ఎన్నో విలువిద్యలు తెలిసినవారు, ఎన్నో మాంత్రిక విద్యలు తెలిసినవారు, అట్టివారు కూడా ఉన్నారు. అయితే దైవశక్తి ముందు వీరందరూ పనికొస్తారా? నిలబడగలరా? దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, నీవు అహరోనుతో చెప్పు, కర్ర తీసుకొని ఈ దేశపు ధూళిని కొట్టమని చెప్పు. ఆ ధూళి అంతా కూడా పేలైపోతుంది. ధూళి ఎంత ఉంటుంది చెప్పండి? మన ఇంటిలోని ధూళే సూర్యకిరణాలు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ కిరణాలలో, ఆ వెలుగులో కనిపిస్తాయి ధూళి కణాలు. ఇల్లు ఊడుస్తున్నప్పుడు ధూళి కణాలు పైకి రేగి సూర్యకాంతి వెలుగులో మనకు కనిపిస్తాయి. ఎన్నుంటాయి? విస్తారంగా ఉంటాయి. విస్తారమైనటువంటి ధూళిని అహరోను కర్ర తీసుకొని కొట్టగా దేశమంతా కూడా ఉన్నటువంటి ధూళి అంతా పేలు కింద మారిపోయింది. ఆ పేలు మనుషుల మీద, జంతువుల మీద బాధకరముగా మారిపోయాయి. మిక్కిలి భయంకరంగా తయారైపోయాయి. ఇదెంత పనిలే, దేవుడు జరిగించినట్టుగా మేము జరిగించలేమా అనుకుని శకునగాండ్రు కూడా అలా చేయటానికి ప్రయత్నించారు. కానీ అది వారి వలన కాలేదు. అప్పటి వరకు మనుషుల మధ్య రియల్ బాహుబలులుగా పిలువబడినటువంటి వారు సైతము దేవుని శక్తి ముందు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన అసలైన బాహుబలి. శకునగాండ్రు కూడా దేవుడు చేసినట్టుగా చేద్దాం అనుకున్నారు, కానీ వారి వలన కాకపోయింది. అప్పుడు ఫరో దగ్గరకు వచ్చి చెప్పేస్తున్నారు. వారు ఒప్పుకున్నారు. ఎందుకంటే స్వయంగా చూచారు గనక, స్వయంగా పరీక్షించారు గనక, అర్థం చేసుకున్నారు గనక, గ్రహించారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రు ఏమని ఒప్పుకుంటున్నారు చూడండి. ఫరో దగ్గరకు వచ్చి ఏమని ఒప్పుకుంటున్నారో చూడండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ ధూళి కణాలన్నీ పేలు కింద మారిపోవటానికి దైవశక్తి కారణము. ఇది మానవ శక్తి కాదు. ఇందులో మానవ ప్రమేయం లేదు, దేవుని ప్రమేయం ఉన్నది. మూల భాషలో క్రింద వ్రాయబడింది ఒక మాట. దైవశక్తి అనేటువంటి పదం దగ్గర ఒక చిన్న అంకె వేసి మూల భాషలో రాయబడింది చూడండి. ఇది దేవుని వ్రేలు, ఇది దైవశక్తి అని శకునగాండ్రు ఒప్పుకున్నారు. ఫరోకు ఆ విషయాన్ని తెలియజేశారు. దైవశక్తి అనగా మూల భాషలో ఏమని రాయబడింది? దేవుని వ్రేలు. కేవలం దేవుని వ్రేలితోనే మనుషులను దేవుడు గడగడలాడిస్తున్నాడంటే, దేవుడు స్వయంగా రంగంలోనికి దిగితే అసలు మనుష్య లోకం తట్టుకోగలదా? దేవుని వ్రేలికే ఇలా అయిపోయింది పరిస్థితి. దేవుడు పూర్తిగా రంగంలోనికి దిగితే అసలు మానవ సమాజం మనుగడ కొనసాగించగలదా? దయచేసి మీరు ఇశ్రాయేలీయులను పంపించేయండి అని వారు చెబుతున్నా కానీ, ఇది దైవశక్తి అని వారు ఫరోను హెచ్చరిస్తున్నా కానీ, ఫరో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇంకనూ నాశనాన్ని చూడటానికి తన మనస్సును కఠినపరుచుకున్నాడు. జ్యేష్ఠ కుమారుణ్ణి కోల్పోవటానికి, ఐగుప్తీయులందరి కుటుంబాలలో జ్యేష్ఠ కుమారులను కోల్పోవటానికి ఫరో తన మనస్సును కఠినం చేసుకున్నాడు. అయితే దైవశక్తి మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా అద్భుతమైనది, అమూల్యమైనది, ఎవరి అంచనాలకు అందనిది.
ఆ దైవశక్తిని మనిషి ఏనాడైతే గ్రహిస్తాడో అప్పుడు దేవుని మాట మీద అపారమైనటువంటి నమ్మకం కలుగుతుంది. దేవుని మాటల ప్రకారం జీవించాలి, ఇదే కదా నా బ్రతుకు పరమార్థం అనేటువంటి విషయం అర్థమవుతుంది. అప్పుడు మానవ కళ్యాణం జరుగుతుంది. అంటే మనుషులు ఈ భూమి మీదకి వచ్చి బ్రతుకుతున్నందుకు ఒక అర్థం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా మనుషులే మనుషులను పొగుడుకుంటూ నీవు బాహుబలివి, నీవు బాహుబలివి అని ఒకరినొకరు మెప్పించుకుంటూ అసలైన సంగతిని మర్చిపోయారు. దేవుడు బాహుబలి, ఆయన మాట ఉన్నతమైనది, ఆయన వాక్యము ప్రకారము మన జీవితాలు ఉండాలనేటువంటి విషయం ఈరోజు మానవ సమాజం పూర్తిగా మరిచిపోయింది. ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రకు ఉన్నటువంటి బుద్ధి కూడా నేటి కాలం ముందు ఉన్నటువంటి మనుషులకు ఉన్నదా? ప్రకృతిలో ఎన్నో పెను ప్రమాదాలను చూస్తున్నారు, ప్రకృతి వైపరీత్యాలను చూస్తున్నారు. ఒక భూకంపాన్ని చూచినా, వడగండ్లను చూచినా, అగ్నిపర్వతాలను చూచినా, సుడుగాలులను చూచినా, వరదలను చూచినా, సునామీని చూచినా, రోగాలను చూచినా, ప్రకృతిలో ఏ వైపరీత్యాన్ని చూచినా దేవుని శక్తిని గుర్తించగలుగుతున్నారా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారా? దేవుని మాట మీద ఆధారపడగలుగుతున్నారా? దేవుణ్ణి స్తుతించి కీర్తించగలుగుతున్నారా? ఏమీ లేదు, ఏమీ లేదు. ఇదంతా దానంతటదే జరుగుచున్నది అనుకుంటూ మరింత నాశనం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆనాడు ఫరో కూడా అటువంటి తప్పటడుగు వేశాడు. ఇదంతా దానంతటదే జరుగుచున్నది అనుకున్నాడు ఫరో. వారు చెప్పారు, శకునగాండ్రు వచ్చి చెప్పారు, ఇది దైవశక్తి, ఇది దేవుని వ్రేలు మాత్రమే, ఇది దేవుని వ్రేలు. దీనికే మనం ఇంత గడగడలాడిపోతుంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఆయన అసలైన బాహుబలి అని శకునగాండ్రు ఒప్పుకుంటున్నారు. కానీ ఫరో ఒప్పుకోలేదు. ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది. ఎందుకని? నాశనం మీద నాశనం చూడటానికి, నాశనం మీద నాశనం చూడటానికి, చివరకు తన యొక్క జ్యేష్ఠ కుమారుని కూడా కోల్పోవడానికి. ఈరోజు మనుషులలో కూడా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నామంటే మనుషులు ఏం కోరుకుంటున్నారు? దేవుని బాహుబలమును గుర్తించని మనుష్యులు, దేవుని వాక్యమునకు విలువనివ్వని మనుష్యులు దేనిని కోరుకుంటున్నారు? నాశనం మీద నాశనాన్న. నాశనం వెంబడి నాశనము వచ్చుచున్నప్పుడు నాశనములోనికి వెళ్ళిపోవటానికే మనిషి ఆలోచన చేస్తున్నాడు తప్ప దైవశక్తిని గుర్తిస్తే బాగుపడి ఉండును కదా. దేవుని మాట మీద ఆధారపడితే మనిషి బ్రతుకు పండును కదా. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మీరు గుర్తించాలి. దేవుడు అడుగుతున్నాడు, దేవునికున్న బాహుబలం నీకుందా? ఒక్కసారి గమనించు, ఆలోచించు, చరిత్రను చూడు అంటున్నాడు దేవుడు. అలాగే ఆయన స్వరము ఎలా ఉంటుందంటే ఉరుము ధ్వని వంటి స్వరము. ఆయన మాట్లాడితే, ఆయన కంఠము తెరిస్తే అసలు ఆ శబ్దానికి ఎవడైనా నిలబడగలడా? ఆ శబ్దానికి ఎవడైనా నిలబడగలడా? ఉరుము ధ్వని వచ్చినప్పుడు ఏం చేస్తారు? తలుపులు వేసుకుంటారు, లోపలికి వెళ్ళిపోతారు. గుండె అదిరిపోతూ ఉంటుంది కనుక భయపడుతూ భయపడుతూ బిక్కు బిక్కుమంటూ ఉంటారు. ఉరుముధ్వనులకు పెళ్ళున ఉరుముధ్వని రాగానే ఎలా ఉంటారు మీరు? మనుషులందరి పరిస్థితి ఎలా ఉంటుంది? తలుపులు వేసుకుని, ఇళ్లలో ఉన్నవారు తలుపులు వేసుకుని ఎక్కడికక్కడ గప్చు, కరెంటు ఉండదు, చిమ్మ చీకటి, విస్తారమైనటువంటి బోరున వాన, పెళ్ళున ఒకేసారి ఉరుముధ్వని వినిపించినప్పుడు మనుషుల యొక్క పరిస్థితి ఏంటి అనగానే భయం గుప్పిట్లో ఒక మూలను కూర్చుంటారు. దేవుడు మాట్లాడితే దేవుని స్వరం ఎలా ఉంటుందో చెప్పమంటారా? దేవుడు చెబుతున్నాడు చూడండి. యోబు గ్రంథములో 40వ అధ్యాయము 9వ వాక్యంలో దేవుడు మాట్లాడాడు చూడండి. ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆయన ఏదో మెల్లగా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము చాలా చిన్నది అనుకుంటున్నారా మీరు? ఆయన గర్జన ఉరుము ధ్వని వంటి గర్జన నీవు చేయగలవా అని అడుగుతున్నాడు.
దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను నీవు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదంతా ఎందుకు అంటే, మరలా చెబుతున్నాను, దేవుని మీద మంచి అభిప్రాయం కలిగితే, దేవుని యొక్క బాహుబలమును గుర్తించి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకుంటే, ఆయన వాక్యము మీద మనకు అమితమైనటువంటి ప్రేమ కలుగుతుంది, అమితమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. దానితో మన బ్రతుకులు జీవమార్గంలో నడుచుకుంటాయి. ఇదే మనకు కలిగే ఉపయోగం. ఆయన గొప్పవాడని తెలియటం వలన, ఆయన బాహుబలి అని మనం గుర్తించటం వలన, తెలుసుకోవటం వలన ఉపయోగం ఏంటి? మన బ్రతుకులు దేవుని జీవ మార్గంలో నడుచుకుంటాయి. ఇదే మనకు కలిగే లాభం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మరిన్ని మాటలు మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. కీర్తనాకారుడు దావీదు తాను అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులలో నుండి తప్పింపబడ్డాడు. దేవుని సహాయము వలన దావీదు తప్పింపబడ్డాడు. దావీదు కొన్ని పరిస్థితులలో అడవులలోనికి పారిపోయినవాడుగా ఉన్నాడు, అరణ్యంలో తలదాచుకున్నవాడుగా ఉన్నాడు. అయినా కానీ దావీదు వెనుక అంతటి సైన్యం లేదు, దావీదు వెనుక అంతటి అధికారము లేదు. ఎదురుగా ప్రత్యర్థిని చూస్తే సౌలు, ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు. అలాగనే సౌలును చంపే ఉద్దేశ్యము కూడా దావీదుకు లేదు. కానీ ఆ శత్రువు చేతిలో నుండి ప్రాణాన్ని దక్కించుకోవాలి, తాను బ్రతికి ఉండాలి, దేవుని కార్యములను నెరవేర్చాలి. అటువైపు చూస్తే, ప్రత్యర్థిని చూస్తే సౌలున్నాడు, సైనికులున్నారు, ఇశ్రాయేలు దేశం ఉంది. కానీ ఇటువైపు దావీదున్నాడు, దావీదు వెనక దేవుడున్నాడు. దావీదు ఒంటరిగా ఉన్నాడు, దావీదు దగ్గర యుద్ధాయుధములు ఏమీ లేవు, కానీ దేవుడున్నాడు. దావీదుకు ఒకటే నమ్మకం. 5 వడిసెల రాళ్ళు తీసుకుని వెళ్ళి నేను గొల్యాతును ఓడించాను. నా వెనక దేవుడు ఉండడాన్ని బట్టి, దైవశక్తి నాకు తోడుగా ఉండుటను బట్టి 5 వడిసెల రాళ్ళు నేను ఏరుకుని వచ్చి ఒక రాయితో నేను గొల్యాతును ఓడించాను, సంహరించాను. వాడి కత్తి తీసుకుని వాడిని సంహరించాను. దేవుని శక్తి చేత కాదా? యుద్ధం యెహోవాదే అని నేను బాలుడుగా ఉండగానే, యుద్ధాభ్యాసం లేనివాడనైనా సరే యుద్ధంలో గెలుపొందలేదా? అటువంటిది నా జీవితకాలం అంతా నేను ఒంటరిగా ఉన్నా, నా వెనక దేవుడున్నాడు కనుక ఈ ప్రపంచాన్ని ఎదిరించగలను అనేటువంటి ధైర్య సాహసాలతో దావీదు తన జీవితాన్ని ముందు కొనసాగించుకుంటున్నాడు. అటువంటి పరిస్థితులలో అతడు పాడిన కీర్తన, ఆ కీర్తనలోని ఒక మాట ఇప్పుడు మీరు చూడండి. దావీదును దేవుడు శత్రువుల చేతుల్లో నుండి తప్పిస్తున్నప్పుడు దావీదు పాడుతున్నటువంటి ఆ కీర్తనలో ఉన్నటువంటి గొప్ప భావాన్ని మీరు గ్రహించాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు పలుకుతున్నటువంటి కీర్తనను చూడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 13వ వాక్యం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను, వడగండ్లును మండుచున్న నిప్పులను రాలెను. పరలోకమందున్న దేవుడు ఆకాశమందు గర్జన చేశాడు గనుకనే ఉరుముధ్వని, వడగండ్లు, నిప్పులు. ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ కూడా ప్రకృతిలో వాటంతటవే జరిగిపోతున్నాయి అనుకుంటున్నారా? ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి ఆదేశాలు లేకుండా వాటంతటవే జరిగిపోతున్నాయి అనుకుంటున్నారా? అది తప్పుడు భావన, అది తప్పుడు భావన. ఆనాడు ఫరో దగ్గర ఉన్నటువంటి శకునగండ్రు తెలుసుకున్నారు, ఈరోజు మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. శకునగండ్రు తెలుసుకున్నారు, ఇదంతా దానంతట అదే జరిగిపోతుంది అని ఫరోతో చెప్పారా? లేదు. ఇది దైవశక్తి, ఇది దైవశక్తి. ఈరోజు మనుషులు గ్రహించగలుగుతున్నారా? ఒక తుఫానును చూచినప్పుడు మనిషి గ్రహించగలుగుతున్నాడా? ఒక సునామీ వచ్చినప్పుడు మనిషి గ్రహించగలుగుతున్నాడా? భూకంపాన్ని చూస్తున్నప్పుడు మనిషి గ్రహించగలుగుతున్నాడా? ఏది? ఇది దైవశక్తి అని గ్రహించగలుగుతున్నాడా? లేదు. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏమని పలుకుతున్నాడో చూడండి. ఆయన ఆకాశమందు గర్జన చేశాడు గనుక ఉరుముధ్వనులు మనకు వినిపిస్తున్నాయి. ఉరుముధ్వనులు మనకు వినిపిస్తున్నాయి. దీనికి రీజన్ ఏదైనా కావచ్చు. ఉరుముధ్వని రావటానికి రీజన్ నీవు భౌతికంగా, భౌతిక శాస్త్రంలో ఏదైనా చూపించి నీవు చెప్పవచ్చు. కానీ దీని వెనక ఉన్నటువంటి మహాశక్తి
పరలోకమందున్న దేవుడు. మేఘాలు గుద్దుకుంటున్నాయి, మేఘాల రాపిడి వలన ఇవన్నీ పుడుతున్నాయి అని మీరు వీటికి కారణాలు వెతకవచ్చు. కానీ అలా గుద్దుకోవటానికి, మేఘాల యొక్క ఘర్షణ అక్కడ కనిపించటానికి కారణం, ఆ మేఘాలను అక్కడకు అలా పంపించి వాటి మధ్య ఘర్షణను పుట్టించి ఉరుములు, మెరుపులు, పిడుగులు వీటన్నిటినీ పుట్టించటానికి కారకులెవరు? ఆకాశమందున్నటువంటి దేవుని గర్జన. ఆయన గర్జన వలన వడగండ్లు రాలుతున్నాయి, అగ్ని రాలుచున్నది. ప్రకృతిలో ఏ పెను ఉప్పెన అయినా సరే దేవుని యొక్క ప్రమేయం లేకుండా జరగనే జరగదు. ఈ దేవుని బాహుబలమును నీవేనాడైతే గుర్తిస్తావో వెంటనే బైబిల్ తెరుస్తావు. పరిశుద్ధ గ్రంథము నీ చేతులలో ఉన్నప్పుడు, గ్రంథములో వ్రాయబడిన మాటలలో నీ జీవితం ఎలా ఉండాలో నిర్దేశింపబడినప్పుడు వెంటనే ఆయన మాటలకు నీవు లోబడతావు. ఆయన శక్తి సామర్థ్యాలు నీకు అర్థమైనప్పుడు, మనుషులలోనే కొందరు మనుషులు శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని ఎక్కడతోనే నీవు సరిపెట్టుకుంటే దేవుని గ్రంథం దగ్గరకు ఎప్పుడు వస్తావు? దేవుని మాటలను ఎప్పుడు పట్టించుకుంటావు? దేవుని వాక్యానుసారముగా నీ జీవితాన్ని ఎప్పుడు మలుచుకుంటావు? ఎప్పుడు నిత్యత్వంలోనికి నీవు అడుగు పెడతావు? అపవాది అయిన వాడు మనుషులందరినీ బంధించాడు, మాయ చేశాడు. మనుషులలోనే కొందరు మనుషులు బలవంతులున్నారని, బాహుబలులున్నారని వాడు మభ్యపెట్టాడు. కానీ దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసుకొని దేవుని వాక్యమును అంగీకరించాలని దేవుడు అసలైన నిజాన్ని పొందుపరిచాడు. ఈ నిజం ఎప్పుడైతే మనుషులకు అర్థమవుతుందో అప్పుడే మనుషుల జీవితాలు వెలిగింపబడతాయి. కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్పిన మాటలివి. అలాగే యోబు గ్రంథంలోనే ఎలీహు పలికిన మాటలు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎలీహు పలికిన మాటలను కూడా మనం చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి. దీనిని బట్టి నా హృదయము వణకుచున్నది, దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వర గర్జనము వినుడి, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి. ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. దాని తరువాత ఉరుముధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దీనిని బట్టి మీ హృదయము వణకుచున్నదా? దేవుని భయము మీలో పుట్టుచున్నదా? ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. ఒక దైవజనుడైనటువంటి ఎలీహు ఏమంటున్నాడు చూడండి. నా హృదయం అయితే వణకుచున్నది. ఆకాశములో, పరమాకాశములలో ఆయన గర్జిస్తున్నప్పుడు ఈ ఉరుముధ్వనికి, ఈ వడగండ్లకు, ఈ మెరుపులకు నా హృదయం అయితే వణకుచున్నది. నా గుండె దాని స్థానము తప్పుచున్నదా అన్నట్టుగా ఉన్నది చెబుతున్నాడు ఇక్కడ ఎలీహు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఆయన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన గంభీరమైనటువంటి స్వరముతో గర్జించును. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన తన మెరుపులను చూపిస్తాడు, తన ధ్వనిని వినిపిస్తాడు. ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ మనం అర్థం చేసుకోగలిగితే, మనోనేత్రములు తెరచి ఈ సంగతులన్నిటిని మనం గ్రహించగలిగితే దేవుని బాహుబలము మనకు అర్థమవుతుంది. మనుషుల బాహుబలులు, మనుష్య సమాజం అంతా కలిపి కట్టగట్టుకుని వచ్చినా సరే వారిలో ఎవ్వరూ బాహుబలులు కాలేరు. వారంతా కలిపినా వారు బాహుబలులు కాలేరు. దేవుని బాహుబలం అసలైనది. దేవునిదే బాహుబలం, దేవునిదే బాహుబలం. ప్రజలు అమాయకులైపోయారు. తెర మీద చూపించిన దానిని నిజమనుకుని నమ్ముతున్నారు. నిజం కాదని తెలిసినా దాని వెంటే పరుగులు తీస్తున్నారు. కానీ పుస్తకంలో దేవుని మాటగా కనిపించిన దానిని గ్రహింపలేకున్నారు. దేవుని మాటల వెంబడి రాలేకున్నారు. ఇది మనుషుల యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి.
ధనమిచ్చి మరి తెర మీద చూపించినటువంటి అబద్ధాన్ని నమ్ముతున్నారు. ఉచితంగా చెప్పిన పుస్తకంలో చూపించిన దేవుని మాటను నమ్మకున్నారు. ప్రకృతిలో జరుగుచున్నటువంటి నిజమైన సంగతులను గ్రహింపకున్నారు. ఇది మనుషుల యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి. అయితే దేవుడు మాత్రం తెలియజేస్తున్నాడు, ఆయన బాహుబలమును ఎవరైతే గుర్తిస్తారో, ఉరుము ధ్వని వంటి ఆయన యొక్క గర్జనమును ఎవరైతే తెలుసుకుంటారో వారికి దేవుని మాట మీద గొప్ప అవగాహన కలుగుతుంది. ఆ దేవుని మాటను వారు పాటిస్తారు. ఆ దేవుని మాట వారిని రక్షిస్తుంది. కనుక మీరందరూ కూడా ఈ మాటలు విన్న తరువాత నిజమైన బాహుబలి దేవుడని మీరు గ్రహించిన వారై, దేవుని చిత్తమును నెరవేర్చుటకు దేవుని మాటల యొద్దకు వచ్చిన వారై, ఆయన మాటల ప్రకారం ప్రవర్తిస్తూ ఆ మాటల చేతనే రక్షింపబడువారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ భాగమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాశక్తిమంతుడును బాహుబలము కలిగినటువంటి మా కన్నతండ్రి అయిన దేవ, మీ ఉన్నతమైన ప్రేమకు ఈరోజు ఈ సందర్భంలో మీరు మాకు దయచేసినటువంటి ఉన్నతమైన వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. అపవాది అయినవాడు మనుష్యులను ఎంతగా భ్రమపరిచాడో తండ్రి, ఈరోజు మీరు చెప్పినటువంటి ఈ సందేశమును బట్టి మాకు అర్థమవుచున్నది. మేమైతే అటువంటి భ్రమలో పడిపోకుండా మనోనేత్రములు తెరిచిన వారమై మీ మాటలను అర్థం చేసుకుని మా జీవితకాలం అంతయు మీ శక్తి మీద ఆధారపడి మీ మాటలను విశ్వసించి తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణ నొందిన వారమై నిత్యత్వంలో ప్రవేశించగలుగు నిమిత్తం మా బ్రతుకులను మీ చేతికి అప్పగించుకునేలాగున మా అందరికీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ మాటలు తండ్రి విన్న ప్రతి ఒక్కరిలో ఫలించులాగున సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.